వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటలలో పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అమావాస్య తిథి ఈ రోజున అనగా జనవరి మాసం 29వ తేదీ అమావాస్య తిథి నాడు అతి రహస్యంగా ఎవ్వరికీ చెప్పకుండా గ్యాస్ స్టవ్ కింద ఇది ఒకటి పెడితే రాత్రికి రాత్రే కష్టాలు పోతాయి, కోట్లు వచ్చి పడతాయి. ఇది పరిహార శాస్త్రంలో చెప్పబడిన అతి ప్రాచీన పరిహారము. ఈ యొక్క అమావాస్య తిథి శక్తివంతమైంది. మరల రాదండి. మీ కష్టాలు పోయి మీకు కోట్లు గణించే యోగం కలగాలంటే, మీ సుడి తిరగాలంటే ఈ రోజున ఈ చిన్న పరిహారం తప్పక పాటించండి. అయితే ఆ పరిహారం ఎలా పాటించాలి, ఏ నియమ నిబంధనలు అనుసరించాలి, ఈ రోజున ఏ సమయంలో పాటించాలి తదితర అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. గ్యాస్ స్టవ్ ను మనం పరమ పవిత్రంగా భావిస్తుంటాము. వంట చేసేటప్పుడు కావచ్చు, వంట చేసే ముందు కావచ్చు. చాలా వరకు కూడా కొన్ని తిథి వార నక్షత్రాల్లో కూడా గ్యాస్ స్టవ్ పైన ముగ్గు పెట్టుకోవడం, అలాగే గ్యాస్ స్టవ్ కు కుంకుమ పసుపుతో అలంకరణ చేయడం, మనం ఆ తర్వాతనే అగ్గిని పూజించుకుని ఆ తర్వాత గ్యాస్ స్టవ్ ను వెలిగించుకుని వంట చేస్తుంటాము. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని భావిస్తూ ఉంటాము. కాబట్టి మీరు ఈ అమావాస్య తిథి నాడు ఈ విధంగా ఈ రహస్య పరిహారం చేయండి. అద్భుతం జరుగుతుంది. ఒక్క రాత్రిలోనే మీరు అద్భుతాలను చూసి ఆశ్చర్యపోతారు. ఇది మనం చెప్పుకోదగ్గ విషయము. ఈ చిన్న పరిహారం ఈ విధంగా ఆచరించుకోండి. ఫలితాన్ని చూసి మీరు అస్సలు నమ్మలేకపోతారు. ఎలాంటి ఫలితాలు వస్తాయి అంటే గనక కని విని ఎరగని రీతిలో మీ జీవితం మారిపోతుంది. ఈ ఒక్క వస్తువు పెట్టడం వల్ల ఇంట్లో నలుమూలలా దాగి ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్లిపోతుంది. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కొన్ని ఇంట్లో నకారాత్మక శక్తులు ఉంటాయి. వాటి వల్ల కూడా మనకు ఏమిటంటే ఇబ్బందులు కలుగుతుంటాయి. వాటి నుండి కూడా మనం బయటపడడానికి ఈ పరిహారం అనుకూలిస్తుందని చెప్పొచ్చు. ఈ అమావాస్య నాడు సూర్యోదయానికి ముందుగానే నిద్రలేవండి. అలా లేచాక శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి. ఎవరికైతే జాతక సమస్యలు, జాతక దోషాలు ఉన్నాయో అలాంటి వారు ఏమిటంటే ఈ రోజు స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో కొంచెం ఇలా చేయండి. అంటే మీరు ఏమిటంటే కర్పూరపు బిళ్ళలు తీసుకోండి. 2 లేదా 3 తీసుకోండి. పొడిగా చేయండి. స్నానం చేసే నీటిలో కలుపుకోండి. ఇలా స్నానం చేస్తే జాతకంలో ఉండే కొన్ని రకాల సమస్యలు, బాధలు ఇట్టే పోతాయి. ఈ రోజున ఇంట్లో దీపారాధన చేయండి. అలా చేశాక దగ్గరలో శివాలయం ఉంటే అక్కడికి వెళ్లి శివునికి అభిషేకం చేయించండి. అద్భుత ఫలితం ఉంటుంది. మన జీవితం మారిపోతుంది. శివానుగ్రహం కలుగుతుంది. శివపార్వతుల అనుగ్రహంతో జీవితంలో సెటిల్ అయిపోయే అవకాశం ఉంటుంది. అలాగే ఇంటి పరంగా కూడా మనకు బాగా కలిసొస్తుందని చెప్పొచ్చు. మీ ఇంట్లో గనక శివలింగం ఉంటే గనక మీరు చిన్న గ్లాసుడు నీటిని తీసుకోండి. అందులో కొద్దిగా పంచదారను పోయండి. ఆ నీటిని శివునికి అంటే మనము పరమ శివునికి సమర్పిస్తే గనక ఈ విధంగా అభిషేకం చేస్తే చాలా మంచిది. అలాగే ఆలయంలో కూడా ఇలా సుగంధ ద్రవ్యాలతో కానీ, పంచామృతాలతో కావచ్చు, లేకపోతే ఏమిటంటే విభూది కలిపిన నీటితో కావచ్చు, గంధం కలిపిన నీటితో కానీ అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. మీ ఇష్టాన్ని బట్టి మీరు ఈ విధంగా శివాభిషేకం చేసుకోండి. శివునికి దీపారాధన చేయండి. ఆ తర్వాత చిన్న చిన్న నియమాలు ఆచరించండి. ఇలా మనము చేస్తే
కొంతమంది ఏమిటంటే ప్రతి దినము దీపారాధన చేస్తారు. ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు ఏమిటంటే పూజించుకుంటూ ఉంటారు. మనం సింపుల్ గా ఎలా చేసుకున్నా కూడాను పరమశివుడు అభిషేక ప్రియుడండి, ఖచ్చితంగా మనల్ని అనుగ్రహిస్తాడు. ఇక ఆ తర్వాత ఈ రోజున వంటగదిలో ఈ చిన్న పరిహారం చేయండి. గ్యాస్ స్టవ్ ఎప్పుడు కూడాను క్లీన్ గా ఉంచుకోండి. అలాగే ఇలా నీట్ గా ఉండేలాగా చూసుకోవాలి. కొంతమంది గ్యాస్ స్టవ్ మీద పాలు పొంగిపోతూ ఉంటాయి, కానీ వాళ్ళు ఏమిటంటే అలాగే వంట చేస్తూ ఉంటారు. ఒకవేళ అప్పటికప్పుడు క్లీన్ చేసుకునేంత సమయం లేకపోయినా వంట చేశాక మొత్తంగా గ్యాస్ స్టవ్ ను క్లీన్ చేయండి. చుట్టుపక్కల కూడా క్లీన్ చేయండి. ఇలా క్లీన్ గా ఉంచినప్పుడు ఇంట్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ వంటగది చిందరవందరగా ఉన్నా, లేకపోతే మన వంటగది కొంచెం చూడ్డానికి బాలేకపోయినా మన ఇంట్లోకి చెడు ప్రవేశిస్తుంది. మీరు ఏమిటంటే ఇలా నీట్ గా ఉంచుకోండి. ఆ తర్వాత ఈ పరిహారం చేయండి. రాత్రికి నిద్రించేటప్పుడు ఒక చిన్న ప్లేట్ ని తీసుకోండి. ప్లేట్ తీసుకున్న తర్వాత మీ దగ్గర నల్ల నువ్వులు ఉంటే తీసుకోండి, లేకపోతే వాటి ప్లేస్ లో నల్ల ఆవాలు అయినా ఒక స్పూన్ తీసుకోండి. అందులో చిటికెడంత కుంకుమ వేయండి, చిటికెడంత పసుపు వేయండి, 2 రూపాయల బిళ్లను పెట్టండి. ఇలా గ్యాస్ స్టవ్ మీద పెట్టొచ్చు, గ్యాస్ స్టవ్ కింద కూడా పెట్టొచ్చు. అలా పెట్టేసి వదిలేయాలి. ఇలా చేయడం వల్ల మన కూరలకు రుచి పచి ఉంటుంది. ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉంటే గనక మన వంటలకు రుచి పచి ఉండదు. ఎంత ఇంట్రెస్ట్ పెట్టి చేసినా అస్సలు కుదరదు. మేము వంట బాగా చేసినా కూడా అస్సలు టేస్ట్ ఉండడం లేదు, చిరాకు వస్తుంది. వంట చేయాలంటే వంట గదిలోకి వెళ్ళాలి అంటేనే ఇబ్బందిగా ఉంటుంది అని అనుకుంటాం కదండి. వాళ్ళ పరంగా కూడా ఈ పరిహారం అనుకూలిస్తోంది. మీరు వంటగదిలో ఇలా పెట్టడం వల్ల ఇంటి పరంగా బాగుంటుంది. ఇంట్లో మనకి తెలియకుండా కొన్నిసార్లు గొడవలు జరుగుతూ ఉంటాయి. ఏం చేయాలో అర్థం కాదు, అయోమయ పరిస్థితుల్లో ఉండిపోతాము. కొన్నిసార్లు మనకు ఏమిటంటే గనక ఎన్ని పరిహారాలు చేసినా, దేవుణ్ణి ఎంత ఆరాధించినా మాకు ఎందుకు ఈ కష్టాలు, బాధలు అని ఇబ్బంది పడిపోతూ ఉంటాము. అలా కూడా మనకు జరగకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. కొంతమంది ఇళ్లల్లో మనం చూస్తూనే ఉంటాం, ఎప్పుడు గొడవలే జరుగుతుంటాయి. ఆ గొడవలకు కారణం ఏమిటంటే మనకు తెలియకుండా మన ఇంట్లో ఉండే కారాత్మక శక్తి, దానివల్ల మనకు చెడు జరుగుతుంటుంది. అందుకే చెడు కూడా జరగకుండా ఉండడానికి ఈ పరిహారం మీకు అనుకూలిస్తుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. రాత్రంతా కూడా పెట్టాల్సి ఉంటుంది. రాత్రంతా కూడా పెట్టిన తర్వాత ఉదయం లేచిన తర్వాత దాన్ని ఒక కవర్లో వేసేసి పారే నీరు ఎక్కడైతే ఉంటుందో అక్కడ పడేయండి. లేదంటే పచ్చటి మొక్కల్లో పడేయండి. ఆ 2 రూపాయల బిళ్లను మీరు దానం చేయొచ్చు, లేదా దేవాలయం హుండీలో వేయొచ్చు, సరిపోతుంది. అలా కూడా ఫలితం ఉంటుంది అన్నమాట. నల్ల నువ్వులకు అతీంద్రియ శక్తులుంటాయి. ఆవాలు కూడా సేమ్ గా పని చేస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఆవాలు కావచ్చు, నువ్వులు కావచ్చు, ఏమిటంటే గనక మనకు తెలియకుండానే మన ఇంట్లో దాగి ఉన్న శక్తిని తీసేయడానికి ఇవి బెస్ట్ గా పనిచేస్తాయి. ఇలా చాలా మంది కూడా ఆచరిస్తూ ఉంటారని మనకు శాస్త్రం చెప్తోంది. ఈ యొక్క పరిహారం అతి ప్రాచీన పరిహారము. ఈ యొక్క అమావాస్య తిథి నాడు ఈ పరిహారం చేయండి. ఈ యొక్క ఫలితాలు అనేవి ఊహించని విధంగా ఉంటాయి. రాత్రి సమయంలో కంటే కూడాను ఉదయం సమయంలో మనకి ఫలితాలు తక్కువగా ఉంటాయి. రాత్రి సమయంలోనే నెగటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి ప్రవేశించడానికి వస్తూ ఉంటుంది. అప్పటి సమయంలో మనం పరిహారం చేస్తే గనక ఫలితాలు చాలా వరకు కూడా రెట్టింపుగా వస్తాయి. కావున రాత్రి సమయంలోనే అనుకూలించదగ్గ పరిహారాలండి. మీకు సుఖ సంతోషాలు లేవు, సంతానం కూడా ఇబ్బందిగా ఉంటుంది, మొండిగా ప్రవర్తిస్తున్నారు, భార్యాభర్తల మధ్య సఖ్యత లేదండి, ఏం చేయాలో అర్థం కావడం లేదు అనుకున్న వారికి కూడా ఈ పరిహారం చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఇంట్లో ఎప్పుడూ ఇబ్బందులు, బాధలు, ఒక బాధ తీరింది అనుకునే లోపే ఇంకొక బాధ, సమస్య మమ్మల్ని చుట్టుముడుతోంది, ఏం చేయాలో అర్థం కావడం లేదు అనుకునే వారికి కూడాను ఈ పరిహారం చాలా బాగా ఎఫెక్టివ్ గా అనుకూలిస్తుందని చెప్పొచ్చు. గ్యాస్ స్టవ్ కింద పెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే మనకు తెలియకుండా మూలల్లో ఎక్కువగా ఇంట్లో దాగి ఉన్న కారాత్మక శక్తి, అది కంటికి కనిపించదు. కంటికి కనిపించని శక్తిని కారాత్మక శక్తి అంటారు. ఆ శక్తి వల్ల మనం చాలా వరకు బాధపడిపోతూ ఉంటాము. కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఆ బాధలు ఏమిటంటే గనక నిత్యం అనుభవిస్తున్నట్లే అనిపిస్తుంది. మన ఇంట్లో ఈ చెడు ఉంటుంది. ఈ చెడు వలనే మనకి ఇలా
జరుగుతూ ఉంటుంది. కావున అతి రహస్యంగా ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే గనక ఖచ్చితంగా మీ జీవితంలో ఉన్న కష్టాలు, నష్టాలు, మీ ఇంట్లో దాగి ఉన్న కారాత్మక శక్తి అన్నీ కూడాను పటాపంచలైపోతాయి. మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. మీకే అనిపిస్తుంది ఇంతకు ముందు ఆ తర్వాత అన్నట్లుగా మీ జీవితం మారడాన్ని చూసి మీరే షాక్ అయిపోతారు అన్నమాట. కావున ఏమిటంటే గనక ఈ విధంగా తప్పక చేయండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.